నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, నకా పరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది.
ఎండిన మా బ్రతుకును నీటి ఊటిగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరు రాసిన మేఘ స్తంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించిన నీలోనే ప్రభువాని నిలిచిన
చేతులు పైకెళ్దాం. చిన్నలేమి, యవనస్తులేమి, పిల్లల, స్త్రీలేమి, ఇప్పుడు ఎవరు కూడా ఆలోచన ఉండిపోకుండా కళ్ళు మూసుకుందాం. మన తలలో పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, ఆయనే మన ధైర్యం, ఆయనే మన నమ్మకం, ఆయనే మన బలం, ఆయనే మన కాపరి. ఆయన కాపరిగా ఉన్నందుకే ఈరోజు ఈ ధైర్యముగా బతకగలుగుతున్నాం. రెండు చేతులు పైకెత్తులు రారా మనసార శబ్దం హల్లెలూయా. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణ వైనందునా నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. రెండు చేతులు పైకెత్తి, నా ధైర్యము, నా బలము, నా ఆదరణ, నా నమ్మకము, నా పోషణ, నా ఆరోగ్యం, నా కాపుదల, భద్రత ఆయనే అన్నవారు ఒక సమర్పణతో కూడిన మాట. నీవే నా ఆధారం, నీవే నా ధైర్యం, నీవే నా సంరక్షణ. యేసయ్యా మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు. ఇంతవరకు నీ నామాన్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి గణపరిచి నీ దివ్యమైన వాక్కు కోసం సిద్ధపాటు కలిగి ఉంటుండగా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దిన ఆరాధనలో మాతో కలిసి ఏకీభవించి పిల్లరా వాక్య ధ్యానం నిమిత్తమే సిద్ధపాటు కలిగిన మీ అంతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగాక. వాక్యంలోకి వెళ్ళక ముందు పిల్లరా మీ సెల్ ఫోన్ ఉంటే మీ సెల్ ఫోను మీ దగ్గరే ఉంచుకోండి. ఎవరు కూడా సెల్ ఓపెన్ చేసి షార్టింగ్లు చేయొద్దు. యూట్యూబ్ ఆన్ చేసి ఫేస్బుక్ ఆన్ చేసి వీడియోలు వాచ్ చేయొద్దు. ఎవరు మిమ్మల్ని ఏమనరు కానీ మీరు తీర్పుకు పాలవుతారు. ఇది దేవుని మందిరం, దేవుని సన్నిధానం ఉండే స్థలంలో ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయాలి. దేవుడు మాట్లాడే సమయంలో దేవుడు మాట వినాలి. మరొకటి ఏది కూడా మనం పిల్లల మందిరంలో చేయకూడదు. ఆ రీతిగా ఇప్పుడు మనం చేసినప్పుడు మనము శాపములకు గురవుతాం. కాబట్టి ఎవరు కూడా దేవునితో సెలగాటం ఆడద్దు. నిప్పుతో సెలగాటం ఆడేదానికంటే దేవునితో సెలగాటం ఆడదాం అంత భయంకరం. శౌకుడిగా నేను ఏమనకపోవచ్చు, మీ పక్కన ఉన్న వారు మిమ్మల్ని ఏమనకపోవచ్చు, కానీ మన దేవుడు సుతున్న దేవుడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఒక్క నిమిషం కూడా వృధా పరచుకోకుండా పిల్లరా ఈ ఆరాధన సమయంకి వస్తే మీ టైం ప్రకారంగా 12:30 అయింది, నా టైం ప్రకారంగా 15:15 పిల్లరా 1 గంట అయింది. నేను ఎప్పుడు వాక్యం చెప్పాలా? మీరు ఎంతసేపు కూర్చుంటారు? దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అదనంగా పిల్లల వాళ్ళకి 40 నిమిషాల టైం ఎక్కువ పడుతుంది. దగ్గర ఉన్న వాళ్ళు 5-10 నిమిషాలు పరిగెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమండి,
ఏది బంద్ చేద్దామన్నా ఇవ్వండి, నీళ్ళు వేడెక్కిపోకుండా బియ్యం వేస్తే అన్నం వేళ ఉడకదో, ఈ వారం అంతా నెలంతా మన సోమవారం నుంచి శనివారం వరకు అనేకమని పడతాయి. మన బుర్రని, మన హృదయాన్ని, మన శరీరాన్ని అనేకమైన పట్టుకుని అవి మన కృంగదీస్తూ ఉంటాయి. కాదన్న వారు ఏమైనా చేయెత్తారా? ఇక్కడి నుంచి బయటికి వెళ్తే చాలండి మన పట్టుకుని పీడించేవి అనేకమైనవి. ఈవెన్ నన్ను కూడా ఏసైనా వదిలి నన్ను వదిలేతాయా మనల్ని. కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి దేవుడు మనస్సులోకి దేవుని ఉద్దేశం రావాలని అంటే కొంత సమయము ప్రభుత్వం గడపాల, మందిరములో గడపాల. మందిరములో మనము ఆ యొక్క కులములో కాలిన తర్వాత, వేడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయడానికి ఇంత సమయం పడుతుంది. చాలామంది కొబ్బరికాయ పట్టుకెళ్ళి ఇప్పుడు గుడిలో పట్టి దండం పెట్టుకున్నట్లు 4 అత్యంతలు 4 పాకం నాకినట్టు పిల్లల ఆశీర్వాదం వస్తుంది. దేవుని మందిరం అంటే కాదు. మన దేవుడు పిల్లల కార్యం చేయాలంటే ఆ యొక్క సిద్ధపాటు, ఆ యొక్క ప్రిఫరెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక సమయంలో పిల్లల ఈ వారమే ముగించాలనుకున్నాను. సమయాన్ని బట్టి వచ్చే వారం కూడా కొనసాగించవచ్చు. ఇంతవరకు చాలా పిల్లల వర్తమానం మనం ధ్యానించుకుంటూ వచ్చినాం. ఇది అయిన తరువాత పిల్లల 2 అంశాలు నా ముందు ఉన్నాయి. ఒకటి ఆరాధన గురించి చెప్పాలి, రెండవది పాపం గురించి చెప్పాలి. ఈ రోజున పాప భయం అనేది పిల్లల దేవుని బిడ్డలకు అసలు అవ్వట్లేదు. అసలు ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలియట్లేదు. అవి రాబోయే దినాల్లో ప్రారంభిస్తాయి కదా, ఒక రోజుతో ఒక ఆదివారంతో అయ్యేది కాదు. అయితే చాలామంది నిరాశతో ఉంటారు. ఎంతున్నా లేనివారిగానే ఉంటారు. కోల్పోతున్నా అది కోల్పోవడం జరుగుతూనే ఉంటుంది. నష్టాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నిరాశలోకి వెళుతూనే ఉంటాం. హల్లెలూయా. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, కోల్పోయిన దానికోసం ఇప్పుడు టెన్షన్ పడవద్దు, పొందపోయే దానికోసం పిల్లరా ఎదురు చూడవద్దు. దేవుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూనే ఉంటాడు. గట్టిగా మేము చెప్దాం, ఆయన బిడ్డలకి ఎప్పుడు ఏది తక్కువ చేసేవాడు కాదు. దేవుడు ఇచ్చే వరకు నీవు ఎదురు చూస్తే అది నీకు నిత్యము ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు ఇచ్చేదాని ఎదురు చూడకోకుండా సొంత ప్రయత్నాలు చేసి పిల్లలు ముందుకెళ్ళి పొందుకుంటే ఇరుక్కుని ఇబ్బందులు పడుతూ ఉంటాం. గట్టిగా మేము చెప్పండి, ఇరుక్కునే పనులు చేయొద్దు. గట్టిగా మేము చెప్పండి, ఇరుక్కోవద్దు, ఇరుక్కుని తలపోటు తెచ్చుకోవద్దు. హల్లెలూయా. ఏవండి, ఎప్పుడు కూడా నేను చెప్తాను, ఆహారానికి దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. ఏవండి, అదేవిధంగా ఆరోగ్యం ఎప్పుడు తక్కువ చేయడు. పిల్లల బట్టకి ఎప్పుడు తక్కువ చేయడు. నివాసం మనకు ఎప్పుడు తక్కువ చేయడు. తర్వాత నీ గురించి ఆలోచించిన దేవుడు నీ బిడ్డల కోసం ఆలోచిస్తాడు, నీ మనవుడు మనవరాల కోసం ఆలోచిస్తాడు. ఆయన ప్రణాళికలలో మనం ఉండడమే ప్రాముఖ్యము, కానీ మరొకటి ఏమీ కూడా లేదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆశీర్వాదము కోసము ఎదురు చూసేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం అంశం చిన్న టైటిల్ ఉంటుంది. వర్తమానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. కాదు, లోతుగా వెళ్ళినప్పుడు పిల్లరా ఆ యొక్క భావన అనేది మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మనం విడవబడిన వారుగా ఉంటాం. ఫర్సేకెన్ పీపుల్, విడవబడిన వారుగా ఉంటాం. మనలో చాలాసార్లు ఒంటరితనము కనిపిస్తుంది. ఆమేన్ చెప్పండి, ఒంటరితనం. ఇందులో నేను చెప్పాలంటే ఇంకా నాకంటే హైలైట్గా ఎవరు చెప్పలేరేమో అనిపిస్తుంది అన్నమాట. అందరూ నా చుట్టూ ఉన్న ఎక్కడో బలమైన ఒంటరితనం నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సేవకులైన వారికి పిల్లల లక్షల వేల మంది వారి చుట్టూ ఉన్న ఆ ఒంటరితనం అనేది ఉంటూ ఉంటుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఈరోజు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నాతో ఉన్నారని ఎన్నడూ అనుకోను. ఏదో ఒక రోజున బల్లి పోటు పడుతుంది, ఏదో ఒక రోజున గుండెను గాయాలు పరిచే రీతి అనేది ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. ఆ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఎక్కడ ప్రభు దగ్గర ఆ ట్రైనింగ్ కూడా. ఎందుకంటే యేసయ్యకే శిలువ ఎక్కుతాడు. ఆ రాత్రుల్లోనే ఒక్కరు లేరు. ఎంత గొప్ప సేవకులమైనా ఆ ఒంటరితనం ఉంటుంది. ఎంత ఆత్మీయ జీవితంలో మనం నడిచినా ఆ ఒంటరితనం ఉంటుంది. ఒక విషయం గమనించాలి, నీ ఒంటరివి అయ్యనావు అనేక రీతికి వచ్చినప్పుడు దేవుడు నీతో గడపాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.
ఒంటరిగా అవ్వడానికి ఇష్టపడి అనేసి అందరితో గొడవలు పెట్టుకుని లేనిపోయి తలపోలు పెట్టుకుని దూరం చేసుకోమని కాదు. నువ్వెంత ఓర్పుతో, సహనముతో, ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత వినయ విధేయతలతో ఉన్నా ఆ ఒంటరితనం వస్తుంది. రెండవదిగా మనం ఎంత ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా ఇదైనా పిల్లరా ఆ లోటు కనిపిస్తుంది. ఆ లోటు కనిపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్ని కారణాలకు పిల్లరా జవాబు తడవాలంటే ఒకరోజుతో అయ్యేది కాదు. మన పరిశుద్ధులం, కొద్దో గొప్ప బైబిల్ చదువుకున్న వాళ్ళము, కొద్దో గొప్ప బైబిల్ అర్థమైన వాళ్ళము, కొద్దో గొప్ప వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళం. నేను చెప్పేది కరెక్ట్ అంటారా? గట్టిగా మీరు చెప్పండి. 100% వాక్యానుసారంగా నేను బతుకుతున్నాను గుండెల మీద ధైర్యం చేసుకుని చెయ్యేసి చెప్పిన వాళ్ళు ఆమె చెప్పండి. ఉండడం నాకు తెలుసు. మరి ఎప్పుడు మాతావు గుండెల మీద చెయ్యేసి ధైర్యంగా చెప్పడానికి? హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్దాం. 92వ సంవత్సరంలో ఆ దైవజనునికి ఆ రోగం ఉన్నదని తెలుసు. 55 సంవత్సరాల ధైర్యముగా పిల్లరా అని ప్రభు కోసం బతికాలి. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్దాం. ఈ రోజు పిల్లరా ఆ ధైర్యం మనకు లేదు. ఆ యొక్క పిల్లరా ఆ యొక్క నిశ్చయత అనేది మనకి లేకుండా పోతుంది. ఎందుకు తెలుసా? ఎక్కడో ఏదో ఒక లోటు అనేది కనిపిస్తుంది. ఎక్కడైనా లోటు కనిపించవచ్చు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని ఇష్టానుసారంగా బతకడం అనేది నేర్చుకున్న రోజున భయపడరు. గట్టిగా మేము చెప్దాం. హల్లెలూయా. ఈరోజు వర్తమానం దాసుకు చెప్పను, ఎప్పుడు చెప్పను ఆయనకి. ఈరోజు ఆ పాట ఆరాధన సెలెక్ట్ చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు వర్తమానం ఇవ్వడానికి ఆల్రెడీ నా యొక్క మైండ్లో చాలా వర్తమానాలు ఉన్నాయి. అవన్నీ సంఘానికి ఇవ్వడానికి ముందుగా నేను అప్డేట్ అవుతూ ఉంటాను. ప్రభువా, ఇది రోజుకి అవసరం అంటావా? మా వాళ్ళు కొంతమందికి అయితే అవసరం, కానీ కొంతమంది అయితే ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయారు. ఆమె చెప్తాం. హల్లెలూయా. వెల్ సెటిల్ అయిపోయారు. వాళ్ళకి అన్నీ బాగున్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, మంచిగా కారు ఉన్నది, మంచిగా ఇల్లు ఉన్నది, మంచిగా ఉద్యోగం ఉన్నది, మంచిగా వ్యాపారం ఉన్నది. వాళ్ళకి మాకు ఇది అవసరమా అన్న రీతిలో వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది 10%. గట్టిగా మేము చెప్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్న వాళ్ళు మన సంఘంలో 10% అని మీకు తెలుసా? ఎంత? 10%. పేదవాళ్ళన్నమాట. నేను ఎప్పుడు ఇష్టపడను. మన పాస్టర్ మీటింగ్ జరిగింది. అయిన వెంటనే మా సీనియర్ దైవజనుడు చెప్పిన, నాకు ఇంకొకసారి ఈ పాస్టర్ మీటింగ్లో పేద పాస్టర్ అంటే వద్దు. ఎవరో వాళ్ళు ఎంతమంది పేదవాళ్ళు సరిపోగతండి. వెరీ గుడ్. బాగా అర్థమైంది. ఆ మాట మనసులో కానీ ఆలోచనలో కానీ ఉండకూడదు. గట్టిగా ఆమె చెప్పినప్పుడు మన దేవుడు పేదవాడు కాదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎవడి మా యొక్క పిల్ల కొడుకు జోసఫ్ ఉన్నాడు. వాడు జోబులు ఏమన్నది మంచిగా టుక్ టక్ పని చేసుకుంటూ ఎక్కడికి తిరుగుతూ కారుపడి తిరుగుతూ ఉన్నాడు. అవండి వాడి జోబుల్లో లేవనే చేసి వాడికి ఏమీ లేవా? ఆమె చెప్పండి. అదే రీతిగా పిల్లలు చూసి నేర్చుకోండి. పిల్లల దగ్గర ఏముండవు. పిల్లలకి కావాల్సిన ఎవరి దగ్గర ఉంటాయి? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన జేబులో సమృద్ధిగా ఉంచుతాడు. ఆయన తండ్రి, ఆయన చేతిలో ఉన్నది కొన్నిసార్లు సమృద్ధిగా మన చేతులకి ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడం, కొన్నిసార్లు ఉన్నాయి కూడా తీసేసి ఎవరి చేతిలో పెట్టుకుంటాడు? ఆయన చేతిలో పెట్టుకుంటాడు అన్నమాట. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నీ చేతుల్లో లేనంత మాత్రాన, నీ చేతుల్లో పోయినంత మాత్రాన నువ్వు పేదోడు అయిపోయినావు, నువ్వు రోడ్డు మీద పడ్డావు, బతుకు బజారు పాలు అయిపోయింది అన్న రీతిలో ఎప్పుడు ఫీల్ కావద్దు. హల్లెలూయా. నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ ఆర్థిక పరిస్థితి విషయంలో కానీ, నీ యొక్క వసతుల విషయంలో కానీ ఇప్పుడు నువ్వు లేనంత మాత్రాన నువ్వు లేనివాడు కాదు. గడిగా మేము చెప్దాం. ఒకవేళ ప్రార్థనలో ఏదైనా ఈ మాట ఉపయోగిస్తున్నారా? ఈ రోజు ఇచ్చే అది బంద్ చేశాడు. ప్రభా, పేదవాడిని ప్రభా, పేదరాళ్ళని ప్రభా, పేదవాళ్ళు సహాయం అంటే దేవుడు ఏమి కరగడు. ఇంకా 2 మొట్టులు మొత్తుతాడు. హల్లెలూయా. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన వాడు, ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేయగల సముద్రం. హల్లెలూయా. మన దేవుడు పరమునందును పోయేందును పాతాళలోకమందును సర్వాధికారము కలిగి సమస్తము ఆయన వశములో ఉంచుకున్న దేవుడు. గట్టిగా మేము చెప్తాం. హల్లెలూయా. లేనంత మాత్రాన అంత తగ్గించుకోవద్దు. మరొకసారి చెప్తున్నాను, మనము ధనవంతులం. గట్టిగా ఆమె చెప్తాం. మనం ఐశ్వర్యవంతులం.
మనం భాగ్యవంతులం. గట్టిగా మేము చెప్తాం హల్లెలూయా. ఇంకా గట్టిగా మేము చెప్పండి. ఈ యొక్క సమయంలో పిల్లరా మనము ఆ మాట మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మనలను ఎన్నడూ విడనాడాడు. మనము విడిచి వెళ్ళిపోతాం. మనము విడిచి వెళ్ళిపోతాం, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆయన మనల్ని ఎన్నడూ విడిచే దేవుడు. హల్లెలూయా. మనకి రోజు జేబులు ఖాళీ అయినాయి, నీవు ఎక్స్ట్రాలు చేస్తున్నావని, నీవు ఎక్కువ చేస్తున్నావని, నీ పర్స ఖాళీ చేసి, నీ ధననిధి ఖాళీ చేసి ఆయన చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పరే, ఆయన చేతిలో మా నోటి సెట్ కావాలి, మా అమ్మాయి సెట్ కావాలి, మా అబ్బాయి సెట్ కావాలని ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అది నీదే, అది ఎవరికి పంచేవాడు. హల్లెలూయా. నిన్ను సెట్ చేయడానికి కొన్నిసార్లు మనకి ఏమీ లేకుండా చేసి మన రిలాక్స్ వస్తాడనమాట. గట్టిగా మేము చెప్దాం, రిలాక్స్గా ఉండడానికి, ఫ్రీగా ఉండడానికి. ఏమీ లేనప్పుడు మనం ఏం కావాలండి? ఏం కావాలా? ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. గట్టిగా మేము చెప్దాం. ఏమీ లేనప్పుడు ఎలా ఉండాలా? ఎలా ఉండాలా? ఆ రోజు నీ బైక్ పెట్రోల్ వేసుకోవడం కూడా డబ్బులు లేవు, ఎవరిని అడగొద్దు, ఎవరిని అడగొద్దు. ఫోన్పే చేయే వేతనం అడగొద్దు. పెట్రోల్ లేకుండా చేశాడంటే ఆ బైక్ ఇంటి దగ్గర పెట్టి రిలాక్స్ అయ్యి డ్యూటీ మాని దేవుతోడైనా లేకపోతే నడుచుకుంటూ అయినా డ్యూటీకి వెళ్ళమని. హల్లెలూయా. గట్టిగా మేము చెప్దాం, గట్టిగా మేము చెప్దాం హల్లెలూయా. పెట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చింది, ఎవరు అడగొద్దు. ఆ పరిస్థితి వస్తే ఇంట్లో అన్నానికి బియ్యానికి లేవు, ఎవరు అడగొద్దు. దేవుడికి తెలుసండి ఏం చేయి. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండడానికి ఎలాగ ఇష్టపడలే. ఎట్లాగా అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఉపవాసం ఉండాలంటే కష్టమైపోయింది. ఇప్పుడు లేకుండా చేసిందంటే దేవుడు ఏం చేయమన్నాడు? అంతే, ఉపవాసము ఉండాలి. ఆమె చెప్దాం. గత 2 వారాల క్రితం నా కొడుకుని తీసుకెళ్ళిన ఒక పని అవుతుంది, తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను. నాతో ఉంటూ ఆ గీమోటాలు ఉంటాయి కదా, ఒక డొక్కు సైకిల్ వేసుకుని ఆడేజే ఉంటుంది. వీడికి పర్సనల్ తక్కువ, వాడికి పర్సనల్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్కడ అదే ఊరు? సిటీలోనే, బల్కంపేట. అక్కడ చూసి అలాగే చూస్తూ నేను చూస్తున్నాను అనుకుంటా, నేను చూడాలని ఇంకో పనిలో ఉన్నా. డాడీ ఆ అబ్బాయి చూడు జొమోటా సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు, డొక్కు సైకిల్ మీద తీసుకెళ్తున్నాడు. ఏమనిపిస్తుందని అంటే, ఇంత సిటీలో ఇంత రద్దీలో ఆ జొమోటో సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే ఏ పరిస్థితిలో ఉన్నాడో పాపం అన్నాడు. ఏ పరిస్థితిలో అన్నాడు. కానీ కస్టమర్స్ అర్థం చేసుకోరు డాడీ, కస్టమర్స్ అర్థం చేసుకోరు. ఇన్ టైంలో తీసుకురాకపోతే ఎలా మాట్లాడతారో తెలుసా అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నాకు తెలుసురా నానా అని చెప్పాను. నేను జొమోటో ఆర్డర్ ఇవ్వను, కానీ నీ ముందు నీకు పని చేయడానికి వచ్చిన వాడితే ఎలా మాట్లాడతారో నాకు తెలుస్తానంటే, ఈ మహాపట్నంలో కూడా అటువంటి వాళ్ళు చేస్తున్నారంటే వాడికి ఎంతో పెద్ద సమస్య ఉంటే కానీ చేయడు డాడీ అని నాకు చెప్తున్నాడు. అవును నాయన, ఇంకా ఎందరో ఉన్నారు నా పిల్లలు, చెల్లెలు, తమ్ముళ్ళు. ఈ రోజున అమ్మ నాన్న నీకు ఇలాగంటే చాలామంది కోపం వస్తుంది. 5 ఏళ్ళు నోటుకు వెళ్ళేలాగా వాళ్ళు కష్టపడుతున్నారు, మీ అవసరం తెలుస్తున్నారు. హల్లెలూయా. మన తల్లిదండ్రుల చేతులు కష్టార్జితము దేవుడు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఏ రోజు నీకు ఆ పరిస్థితి పెట్టలేదు. ఆయన నమ్మిన వారిని, ఆయన వెంబడించిన వారిని ఆయన విడిచిపెట్టేవాడు. హల్లెలూయా. నిన్ను విడవాడు. గట్టిగా మీరు చెప్పండి, మరొకసారి చెప్పండి, నిన్ను పక్కవాద చెప్పండి. నిన్ను ఆయన విడవాడు, నన్ను ఆయన విడవాడు, మనలను ఆయన విడవాడు, ఎప్పుడు ఎడవాడు. చెప్పండి చెప్పండి, ఎప్పుడు ఎడవాడు? చెప్పండి, ఎప్పుడు ఎడవాడు? ఆయన మీద ఆనుకొని ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను, ఆయన పవిత్రతను మనం అనుభవిస్తూ
ఆయన నీతి వైపు చూస్తే ఆయన ఎప్పుడు కూడా మనల్ని కానీ మన పిల్లలను కానీ విడువడు. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో కీర్తన పిల్లల 37వ అధ్యాయం. ఎంత సాగజేస్తున్నాడు పాస్టర్ గారు, ఎంత టైం తీసుకుంటాడు అనుకోవద్దు. మీరు అనుకున్న దానికంటే ఈరోజు ముందుగా ముగిస్తాను, సిద్ధపడి వచ్చిన ముందు ముగించాలని. 37వ కీర్తన. ఈరోజు పిల్లల ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ రీతిలో ఉన్న కీర్తన 37వ అధ్యాయము 25వ పిల్లల వచనం. కీర్తన 37వ అధ్యాయము 24, 25 వచనాలు. కీర్తన 37వ అధ్యాయము 24, 25 వచనాలు. యెహోవా అతను చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. గట్టిగా మేము చెప్తాం మరొకసారి. ఈ 37వ కీర్తన అంతటిలో నీతిమంతుల కుటుంబం, నీతిమంతులకున్న ధైర్యం, నీతిమంతులకున్న ఆశీర్వాదం, నీతిమంతులకున్న సహకారం, నీతిమంతులకున్న భద్రత, ఈ అన్నిటి గురించి పిల్లలు చెప్పుకుంటూ వచ్చాడు. 37వ కీర్తనలో ఒక్కొక్క వచనం చూసుకుని 40 వచనాల్లో అనేక పర్యాయాలు నీతిమంతులకున్న ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. కానీ ఈ రోజున మన వర్తమాన ధ్యానంలో మనం ఇప్పుడు తీసుకున్న భాగము 24, 25 వచనాలు. చూడండి, నీతి అనేది మన స్వనీతి కాదు, మన నీతి కార్యాలు కాదు, మన క్రమము కాదు. దేవుడు ఒక నీతినిచ్చాడు. ఆ నీతిగా ఉండడానికి నియమ నిబంధనలు ఇచ్చాడు. ఆయన కట్టడలు ఇచ్చాడు. ఆయన నియమ నిబంధనలకు, ఆయన కట్టడలకు అనుకూలముగా మనం బ్రతుకుతున్నప్పుడు, మనం జీవిస్తున్నప్పుడు పిల్లరా, అప్పుడు దేవునికి దృష్టిలో, దేవుని సమూహంలో మనము నీతిమంతులుగా తీర్చబడతాం. గట్టిగా ఆమె చెప్పండి. మన స్వనీతిని దేవుని నీతికి అంటుకోదు. మన యొక్క స్వభక్తి దేవునికి పిల్లరా ఇష్టం అవ్వదు. మనము మన నీతి కానీ మన భక్తి కానీ ఏదనేది కావాలంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలకు ఆధారముగా పిల్లరా అది జోడు కావాలి. గట్టిగా మేము చెప్తాం హల్లెలూయా. నీతిమంతులు అని చెప్పడానికి చాలా నీతి కవులు చెప్తారు. సత్యమంతులము అని చెప్పడానికి చాలా సత్యమైన కవులు చెప్తూ ఉంటారు. మనము చాలాసార్లు నేను ఏ పాపము చేయలేదని అనుకుంటూ ఉంటాం. దేవుడు బట్ట బయలుడితే గొక్క తిరక్కోకుండా అపాయక పిల్లరా మనము జవాబు చెప్పవలసిన వారం ఉంటాం. హల్లెలూయా. కానీ దేవుడు ఆజ్ఞలు కట్టడలు గైకుంటూ ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నప్పుడు ఇక 2 మాటలు మనం చూస్తాం. 24వ వచనంలో యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక. నీతిమంతుడు దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా, దేవుడి దృష్టిలో యథార్థమంతుడుగా, ఈ లోకంలో ఏమున్నా లేకపోతే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వారును నేల పడతారు. వారును నేల మీద పడేవారుగా ఉంటారు. వారు కూడా నిస్సహాయులుగా ఉంటారు. పిల్లల ఏ ఆధారము లేని వారుగా వారును ఉంటారు. కానీ అక్కడ అంటాడు భక్తుడు, దేవుడు వారు చెయ్య పట్టుకొని ఉన్నాడు గనుక చెప్పండి వారు లేవలేక. ఆ మాట చెప్పాలి. దేవుడి నీతిలో, దేవుని ఇష్టములో మనం జీవిస్తూ ఒకవేళ పడిపోయినాం, బలహీనం అయిపోయినాం, నిస్సహాయములు అయిపోయినాం, నేల మట్టానికి వెళ్ళిపోయినాం. కానీ వాళ్ళు చెయ్య ఆయన పట్టుకున్నాడు. గట్టిగా మేము చెప్దాం, మనం ఆయన చెయ్య పట్టుకుంటే మనం విడిచేస్తాం. కానీ మనం ఆయన మన చెయ్యి పట్టుకునేలాగా ఆయనకి ఇష్టలుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి పిల్లరా ఇక్కడ యెహోవా తన చెయ్యి పట్టుకున్నాడు కనుక అతడు నేలను పడినను
నేల మట్టకు పడిపోయే జీవితం, లేవలేని యొక్క జీవితం, ఇంక ఏమీ లేదు అనేక జీవితం. నువ్వు ఏమీ లేవు అని అంటే దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్నది అంటాడు. ఇది రోజు మా ధ్యానించేది అదే. నా దగ్గర ఏమీ లేదు అని అంటే దేవుడు అంటాడు నీ దగ్గర ఉన్నది. ఆమె చెప్దాం హల్లెలూయా. ఇంకొక మాట 20వ వచనం చూసుకుని పిల్లలు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. నేను నాకు బాగా ఇష్టమైన మాట ఇది. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతి మంతులు విడవబడుట కానీ వారు సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. ఎవరు అంటున్నారు? రాజుగారు అంటున్నారండి. యునైటెడ్ కింగ్డమ్ లీడ్ చేస్తూ పాలిస్తూ ఇజ్రాయేల్ యూదా ప్రజలను యెరూషలేములో పాలిస్తున్న గొప్ప యొక్క పిల్లరా రాజుగా, ప్రవక్తగా, దేవునితో నడిచి దేవుని ఇష్టానుసారంగా బ్రతికిన యొక్క ఈ గొప్ప వ్యక్తి అంటున్నాడు నేను చూడలేదు. ఎవరో నాలాంటోడు హెచ్చమటి కాళ్ళు తిరిగినోడు, అటు తిరిగినోడు అంటే చల్లదు. ఈయన ప్రపంచాన్నే పాలించిన వాడు, దేవుని యొక్క ప్రజల్నే పాలించిన వాడు. ఎంతమందిలో చూసుంటాడు, ఎన్నో లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఆయన కళ్ళ ముందు పిల్లల పుట్టి పెరిగి ఆయన సామ్రాజ్యంలో ఉండి ఉంటారు. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నేను చిన్నవాడిని అయ్యున్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, ఇప్పుడు పెద్దవాడిని కూడా అయిపోయాను. నాకు ఒకడు తెలుసు, గట్టిగా ఆమేన్ చెప్దాం. ఒకడు మాత్రం నాకు తెలుసు, అది ఏంటంటే ఆయన నీతిమంతులను అయినను నీతిమంతులు విడవబడుట గాని, గట్టిగా ఆమేన్ చెప్దాం. నేను ఒకడు చూశాను, నీతిమంతులను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. పడిపోని పరిస్థితి వస్తుంది, కోల్పోని పరిస్థితి వస్తుంది, నిరాశ పరిస్థితి వస్తుంది, నిస్పృహ పరిస్థితి వస్తుంది. అయినను వారు పడినను వారు లేవగలుగుతారు. ఎందుకంటే దేవుడు వారి చేయ పట్టుకున్నాను. నీతిమంతులను ఎప్పుడు నేను విడగొట్టం అనేది చూడలేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆయన అంటే మీరేమంటారు? మీరు ఎవరైనా చూసారా? పోనీ మీరు చెప్పండి. దేవుని ఆనుకున్న వాళ్ళని, దేవుని మీద ఆధారపడి నీతిమంతులు జీవించేవాడిని ఎన్నడూ విడిచిపెట్టడు. తర్వాత చూస్తే వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు. హల్లెలూయా. వారి సంతానం, గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎవరి సంతానం? ఈ మాట చెప్పాలి, నీతిమంతుల సంతానం. హల్లెలూయా. వారిని దేవుడు ఎడవడు, వారి సంతానమును కూడా గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎంతోమంది పిల్లలు రారాజులుగా బతికిన వాళ్ళ కాలక్షేపంలో కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడ్డవారు ఎంతమంది లేరండి? ఎందరో ఉన్నారు. నాడు నేడు ఇప్పుడు కూడా ఎందరో పిల్లల వాళ్ళు పోసేది పెట్రోల్ లాగా ఎరిగేది అవ్వండి. వారు బయటకు వస్తే వాళ్ళ సామ్రాజ్యం అంత ఇంత కాదు. వాళ్ళ ఖాతా అయిపోయిన తర్వాత వాళ్ళ సంతానము రోడ్డు మీద పడ్డారు. కానీ దేవుని యొక్క మాట సెలవిస్తుంది, ఆయన నీతిమంతులని ఎన్నడూ విడిచే దేవుడు, వారి సంతానము భిక్షమెత్తుకోవడం నేను చూడలేదంటాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాము. హల్లెలూయా. ఇంకా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళక ముందు పిల్లరా మీరు చెప్పాలి, ఈరోజు నీ చేతులు ఏముండకపోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో తెలిసి తెలియక పిల్లరా నష్టపోవచ్చు. కొన్నిసార్లు పిల్లరా మనము దేవుడి యొక్క దారి తప్పి దేవుడి ఆలోచనకు మించి పిల్లరా మనం ఇరుకులో ఉండవచ్చు, ఇబ్బందుల్లో ఉండవచ్చు. మనము పిల్లల నష్టపోవడానికి, ఇబ్బందుల్లో పడడానికి, పడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అన్ని కారణాల్లో పిల్లరా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో మీరు నష్టపోవటము, బలహీనం అవటము, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అయినను నువ్వు నీతిమంతుడిగా ఉంటే, మనం యథార్థవంతులుగా ఉంటే, దేవుని మీద ఆనుకొని జీవించిన వారుగా ఉంటే, మన నేలకు పడినను ఆయన మన చెయ్యి పట్టుకు లేవనెత్తేవాడు. మనల్ని విడిసే దేవుడు కాదు. హల్లెలూయా. మన విడిసే దేవుడు కాదు. మన సంతానమును పిల్లరా హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మీరు కాసేపు ఇప్పుడు ఆసక్తిని చూపిస్తే మన లోతుగా ముందుకెళ్తాం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచ్చిన దగ్గర నుంచి. ఇది చాలామంది కోపం వస్తుంది, చాలామందికి ఇష్టం అవ్వదు. పాత నిబంధనలోకి వెళ్ళకుండా కొత్త నిబంధనలోకి ఎందుకు వచ్చానంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్న యొక్క ఈ 13 అధ్యాయాల్లో చాలా ప్రాముఖ్య విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. 13వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందిండుడి. ఆమె చెప్దాం హల్లెలూయా. ధనవంతులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు. అలా సూత్రేనాయకు ధనవంతులుగా ఉండొద్దు అనడా? ధనవంతులు కావద్దు అనడా? అవును అనడా? అనడా? అనలేదు. ధన అపేక్ష ఏంటండి? ధన అపేక్ష అంటే ధనము నిన్ను ఎంటాడగాలి కానీ గట్టిగా చెప్పాలి. ధనం కూడా ఎంటాడొద్దు. ఎంటాడితే ఏమో తెలుసా? సకల ఐశ్వర్యములు ఆయన చేతిలో ఉన్నాయి, లాకిస్తాడు. అర్థం రామే చెప్పండి. ఏం చేస్తాడు అంటే నువ్వు దేని కూడా పరిగెడుతున్నావు, దేని కూడా పరిగెడుతున్నావు. పరిగెట్టద్దు. ధనమే ఏం కావాలా? గట్టిగా చెప్ప. నేను ఇలా వెళ్తున్నానంటే ఏం కావాలా? ఏం కావాలా? ఏం కావాలా? నేను పరిగెట్టుకు వెళ్తున్నానంటే ధనం కూడా ఏం కావాలా? పరిగెట్టుకు రావాలంతే. ధనం ఒక జీవం ఉంది. డబ్బు అంటే కాగితానికి పరిమితం చేసుకోవద్దు. డబ్బు అంటే బంగారానికి పరిమితం చేసుకోవద్దు. డబ్బు అంటే ఆస్తికి పరిమితము చేసుకోవద్దు. ఆ తర్వాత అన్నీ కూడా సీరియలన్నీ తర్వాత చెప్తూ ఉంటాను. డబ్బుకు జీవం ఉంది. ఆమె చెప్దాం. దాని వైపు నువ్వు పరిగెడుతూ ఉంటే నీకందరి దూరం వారికి అది పరిగెడుతుంది. అర్థమైనా ఆమె చెప్పండి. హలో మై డియర్ బ్రదర్స్, అంకుల్స్, డాడీస్, మదర్స్, సిస్టర్స్, చెప్పండి. దానికోసం నువ్వు పరిగెడితే అందరి దూరం అది పరిగెట్టుకుని నువ్వు దేవుడితో పరిగెడితే అది ఎంటే వస్తుంది. గట్టిగా మేము చెప్దాం హల్లెలూయా. గట్టిగా మేము చెప్దాం. ఇంకా గట్టిగా వచ్చి చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎందుకు చెప్పారో చెప్పండి. అపేక్షలుగా ఉండవద్దు. ధనాపేక్షలు కలిగిన వారై ఉండొద్దు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మాట కట్టుకు ఎలా చెప్తా చెప్పండి. ఏ పుల్ల లేదు. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినేసి ఏసీ హాల్లో కూర్చొని కాలేజ్కి డ్రింక్ లెమన్ జ్యూస్ తాగి నాకు కూర్చేయలేదా? ఆపరేట్ టైంలో కూర్చేస్తారా? ఏంటిది? పొలాలు ఇరుక్కుని దూపుకుంటాం. టైం పాస్ సిగరెట్ కాల్చుడు వేసేది వేసుడు. మనకేమీ లేకపోతే థమ్స్అప్ ఒక్కొక్క తాగుతూ ఏమండి దాన్ని దాని ఏమంటారు నాకు మాట్లాడరావు, ఆస్వాదిస్తూ దాన్ని ఆనందిస్తూ ఇది చేస్తూ పిల్లరా ఇదైతున్న అనుభవం అనేది అది సంతృప్తి అనుకుంటావా? కాదు. అది లోపలికి వెళ్ళి ఇక్కడ వరకు ఉన్నప్పుడు తేలిపోతుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బరువెక్కుతుంది. ఆ తర్వాత దాని పని చేసుకుంటుంది. మార్నింగ్ దాని పని చేసుకుంటుంది. సంతృప్తి. గట్టిగా మేము చెప్పండి. నేను చాలా స్లోగా చెప్తున్నా. ఇంకా ముగింపులోకి వెళ్తాను లేదు చెప్పను. ఎందుకు టైం చూసి ముగించాలనుకుంటున్నా. సంతృప్తి. ఒరిజినల్ హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుందండి? సంతృప్తిలో ఉన్న హ్యాపీనెస్. హల్లెలూయా. మీరు ప్రాక్టీస్ చేయాలి. సంతృప్తిలో ఉన్న యొక్క సంతోషము ఎక్కడ దొరకదు. అర్థమైన రామే చెప్పండి. సంతృప్తి లేకపోవటం వల్ల పెద్ద దెయ్యం. నిన్ను కుదురుగా ఉండనివ్వదు. నీతో ఉన్నవాని కుదురుగా. భార్యకు సంతృప్తి లేదనుకో భర్తను కుదురుగా ఉండనివ్వదు. అమ్మ నాన్నను కుదురునిగా నేనేం చేయరామంటే ఇటువంటి అల్లుళ్ళు చేసినావు. ఎవరికి? ఎటువంటి అల్లుడు?
చేస్తున్నా. ఎందుకు వస్తాయి డైలాగులు? సంతృప్తి లేకపోవటం. అటుగా ఆమె చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. రోజు సిగ్గుని కావాలన్న వాళ్ళు చేసి పైకెత్తండి. రోజు సిగ్గుని దొరికి ఏరికి పంపిస్తాను మిమ్మల్ని. నేను అబద్ధం చెప్పట్లే. రోజు సిగ్గుని ఎక్కడ కావాలా? పొద్దున సిగ్గును, మధ్యాహ్నం సిగ్గును, రాత్రి సిగ్గును. రోజు మటన్ కావాలన్నవాడు, రోజు బిర్యానీ కావాలన్నవాడు, రోజు థమ్స్అప్ కావాలన్నవాడు. అది లేకపోతే ముద్ద దిగదు. ఆ తెలంగాణ ఫిల్మ్ మాట్లాడుతూ చూడు, ఏం దిగదు? తిండి కోసం ఆ బతికేది, సౌకర్యం కోసం బతికేది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం, గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు కథ అంతా లోపలికి వెళ్ళిద్దాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సంతృప్తి, తృప్తి పొందండి. కలిగిన వాటితో. గట్టిగా మీరు చెప్పండి హల్లెలూయా. మీ అంటులు కడుక్కుంటున్నప్పుడు, మీ అంటులు కడుక్కుంటున్నప్పుడు, ఈ అంటులు కడుక్కుంటూ, ఈ అంటులు నా, ఈ పాత్రలు నావి, నా సొత్తు, ఇవి దేవుడు నాకు ఇచ్చాడు అన్న రీతిలో వాటిని కడుక్కుంటూ, ఇవి దేవుడు నాకు ఇచ్చాడు, దీంట్లోనే నా ముద్ద వండుకుంటున్నా, దీంట్లోనే నా కూర వండుకుంటున్నా, దీంట్లోనే నా టీ వండుకుంటున్నా అని తోముకుంటూ సంతృప్తి చెందుతూ వాటిని బట్టి సంతోషించడం ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళ లేరా? లేరా? నీకు సైకిల్ ఉంది, దేవుడు నాకు ఇచ్చిన సైకిల్ తుడుచు అరిగిపోవాలి. అది ఉందా? కొంతమంది బైక్ చూస్తాను, ఆ బైక్ పట్టుకొచ్చి మొఖాన్ని పాడిపోతుంది. అది నేను మోతుంది, అది నీకు ఉద్యోగం చేపి జీతం ఇస్తుంది, అది నీకు నీ పిల్లల ఫీజులు కడుతుంది, అది నీకు ముద్ద తీసుకొస్తుంది బైక్. దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈఎంఐ తీరిపోయిందా కానీ ఏం చేసి పాడేసేసి మళ్ళీ కొద్దాన్ని పరిగెడతాడు. కానీ ఈ బైకే కదా నా జీవితం ఇచ్చిందని సంతృప్తి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా మీరు చెప్పండి. దేవుడు నీకు ఇచ్చిండమ్మా, అది నీకు, నీ కుటుంబానికి ఇచ్చాడు. ఇంక ఇలా చెప్తే ఒక్కొక్కటి మీ ఇంట్లో ఉన్న వస్తువుల మీద ఆ ప్రీతి రావాలా? ఎందుకు అంటే ఈ మధ్యకాలం ఆశీర్వాదం మీరు దొరికారు నాకు, వందనాలు. దేవుడు మాటతో బతికే వాళ్ళు ఆ మాట లోపల నుంచి బయటకు తీసుకుని ఆగదు, ఊపిస్తుంది. ఇవి ఉన్నాయే మిగతా మొక్కలు, నేనేమనకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చాడు, ఇది చాలు, ఇది చాలు. సంతృప్తి. ఆమె చెప్దాం, ఈ బట్ట చాలు. గట్టిగా ఆమె చెప్దాం, ఏం చాలు? ఈ బట్ట చాలు. గట్టిగా ఆమె చెప్దాం. ఈ సొక్క ఎప్పుడుతో తెలుసా? మర్చిపోతుంది. 17 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఈ సొక్క. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఓల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? స్టైల్ అయింది. పాస్టర్ గారు ప్రతి ఆదివారం కొత్త డ్రెస్ వేసుకోవడం. నేను ఎప్పుడు కొత్త డ్రెస్ వేసుకోను. ఐ ఆమ్ ఎవ్రీడే న్యూ. వాట్ ఐ హ్యావ్ న్యూ. నేను ప్రతిరోజు కొత్తవాడిని. నేను ఏదైతే కలిగి ఉన్నానో ప్రతిదీ కూడా హల్లెలూయా. సంతృప్తి. సంతృప్తి లేని జీవితం నువ్వు కలిగి ఉంటే దేవుడు లాకేసేస్తాడు. నీ నేత్రం తెరిసే వరకు, నీ జ్ఞానోదయం తెరిసే వరకు నీది ఎక్కడ పోలే, నీ ఆశీర్వాదం ఎక్కడికి పోలేదు, నీ సమృద్ధి ఎక్కడికి పోలేదు, నీ అభివృద్ధి ఎక్కడికి పోలేదు. కమ్ బ్యాక్. అప్పుడప్పుడు మీ అకౌంట్ లాక్ అవుతాయా? మీ ఏటీఎం అకౌంట్ ఆగిపోతాయా? మీ బ్యాంక్ అకౌంట్ లాక్ అయ్యింది, బ్యాంక్ కలమంటారా? ఎందుకు? దేర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లం అయింది. ఏం చేయాలా? అందులో అమౌంట్ ఎవరు తీసుకోడు. మళ్ళీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలా, క్లియర్ చేసుకోవాలా. చెప్పేది మీకు అర్థమవుతుందా? క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ టిక్ని ఏదో పిన్ నెంబర్ మారుతాడు, మళ్ళీ యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ గీకుడు అవి నేవి. ఒక చెత్త బ్యాంక్కి అంత సిస్టమ్ ఉంటే ఆయన చేతుల్లో ఇచ్చి రావాలంటే సమృద్ధి. ఆమె చెప్పండి,
ఆయన చేతిలోంచి రావాలని ఆశీర్వాదము. టెన్షన్ పెట్టుకోవద్దు, బీపీ పెంచుకోవద్దు. ఎక్కడో ప్రాబ్లం అయింది, నా దేవుడు నా ఫైనాన్స్ లాక్ చేశాడు, హల్లెలూయా. నా జాబ్ని లాక్ చేశాడు, నా బిజినెస్ లాక్ చేశాడు, నా ఫ్యామిలీ పరిస్థితిని ఏం చేశాడు, అంతరాన్ని ఏమైపోవద్దు. ఆయన మనం చేయబట్టుకున్నాడు. నీతిమంతుడిగా ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఏమి ఇది కావాలి. ఇది ఎక్కడికే సరిపోదు, ఇంకెక్కడికి వెళ్ళను నేనా. ఓకే, మరోసారి చదువుదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పును కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలను అని మంచి ధైర్యంతో చెప్పగలవారై ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మన దేవుడు ఎన్నడూ విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన నిత్యము మనకు సహాయము. ఎంత మంచోడో తెలుసు నా దేవుడు కదా. నువ్వు షడ్డుడివే, నువ్వు షడ్డుదానివే, ఆయనను ఇంత భయంకరమైన షడ్డోడు, షడ్డదానమని అందరూ తెలిసి విడిచిపెట్టిన వాళ్ళకి షడ్డోడివే, దేవుడి దృష్టిలో కూడా షడ్డోడివే. కానీ దేవుడు మనసు ఏంటంటే షడ్డోడు కాబట్టి, షడ్డది కాబట్టి అందరూ విడిచిపెట్టేశారు. మరి షడ్డోడిని, షడ్డదాన్ని నేను కూడా విడిచిపెడితే వీడు ఏమైపోతాడు, ఇవి ఏమైపోతుంది అనేసి మనం ఎంత షడ్డోళమైనా, ఎంత బలహీనమైనా దేవుడు మనకు సహాయం చేసుకుంటూనే. గట్టిగా ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మాత్రం సహాయం చేయవాడు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడు. ఇంకొక 5 నిమిషాలు ఇప్పుడు జస్ట్ దాన్ని వివరిస్తాను. దేవుడి చిత్తం అయితే వచ్చే వారిలోకి వెళదాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. మొదటి హీరో ఎవరో చెప్తారా బైబిల్ తీయకముందు? మీరు ప్రాక్టీస్లో ఉంటే కదా. 2 హీరోలు కనిపిస్తారు, అందులో వాళ్ళ ఉమెన్స్, స్త్రీలు. వాళ్ళు 2 రాజులు 4వ అధ్యాయం. 2 స్త్రీలు యోధులు అండి, గొప్పవారండి. 2 కూడా పతనమైన కుటుంబాలు కట్టుకున్న స్త్రీలు. ఒక ఆమె, ఒక తల్లి ఏమో అప్పుల్లో ముంచేసి చనిపోయిన భర్త. ఎవరండి? అప్పులో పిల్లల్ని ఆమెను ముంచేసి వెళ్ళిపోయిన భర్త. మరొకటి భర్త ఉన్నాడు కానీ పిల్లలు లేని భార్యగా ఉండిపోయింది, పిల్లలు లేని భార్యగా ఉండిపోయింది. మళ్ళా పిల్లలు కలిగిన సంతానముగా ఆమె మారిపోయింది. ఈ యొక్క 2 రాజు 4వ అధ్యాయంలో 2 యోధులైన స్త్రీలు కనిపిస్తారు. హల్లెలూయా. ఒక అద్భుతమైన ప్రవక్త కనిపిస్తాడు. హల్లెలూయా. యోధులైన తల్లులు, యోధులైన స్త్రీలు దైవభక్తి కలిగి దేవుడి చిత్తాన్ని ప్రకటిస్తూ బోధిస్తున్న ప్రవక్త ఎలీషా మనకు కనిపిస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం ఏ అంశం మీద ధ్యానిస్తున్నామండి? మన దేవుడు విడవనివాడు. గట్టిగా చెప్పండి. ఆయన మనం విడిచేవాడు కాదు. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని విడవాడు. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా కూడా ఆయన మనల్ని విడవడు. ఇప్పుడు త్వరగా వద్దాం. 2 రాజు 4వ అధ్యాయం మొదటి నుంచి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉన్నాడని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చినాడని ఎలీసాకు మొరపెట్టగా, ఎలీసా, నా వల్ల నీకేమి కావాలనో, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజెప్పమని మనను. అందుకామె, నీ దాసురాలు నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమియో. ఇది మొదటి భాగం. అది తప్ప మరి ఏమియో. ఒక భక్తుడు, దైవజనుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, దేవుడి పక్షాన ప్రజల సమూహాన ఉన్న దైవజనుడి దగ్గరికి ఒక సమస్య వచ్చింది, ఒక తల్లి వచ్చింది, ఒక భార్య వచ్చింది, పరిస్థితి చెప్పింది. ఆ సమయంలో దైవజనుడు అంటాడు, అమ్మా, నా వల్ల నీకు ఏమి, రెండవది నీ దగ్గర ఏమి. హల్లెలూయా. మన దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర ఏమీ లేకుండా చేయడు. ఆమేన్ చెప్పండి.
మా ఇంట్లో 1 గ్రాము బంగారం కూడా లేదన్న ఒక చేరెత్తండి. ఇల్లే కదా పురుషులు, మీరైనా స్త్రీలు 1 గ్రాము బంగారం కూడా మా ఇంట్లో లేదన్నవాళ్ళు. మీరు ధనవంతులు అన్నారు కదా. మన సంఘములో పేదవాళ్ళు లేరు. ఏదో 10% ఇబ్బందులు ఉండడం కానీ 90% దేర్ బ్లెస్డ్. హల్లెలూయా. మా ప్రార్థన, మా ఆశ, మా తప్పులు అదే. మరొకసారి, అమ్మా నా వలన నీకేమి. రెండవది, దేవుడు అడిగే ప్రతిసారి ఇదే అడుగుతాడు, నీ దగ్గర ఏమి. ఆమె ఏం చెప్దాం, నీ దగ్గర ఏమున్నదో నువ్వు తెలియకోకుండా రోడ్డు మీద పడి గంతులయ్యొద్దు. రోడ్డు మీద పని ఇది కావద్దు, ఏమి కాదు, పొద్దున సాయంత్రం వరకు తిరిగినా, జీవితానికి తిరిగినా ఏమీ కల్పించదు. ఉన్నదంతా అంటారేమనుకున్నాను అనలేదు, చూసారా? ఉన్నదంతా నీ దగ్గరే ఉన్నది కనుక అమ్మ చెప్పండి హల్లెలూయా. ప్రతి సమృద్ధంతా కూడా నీ దగ్గరే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు నా దగ్గర ఏమి లేదన్న వాళ్ళు ఎంతమంది ఎత్తారు? ఏమి లేదని చెప్తే మీ ఇంటి కొత్త దోసుకొచ్చేస్తాను, మందిరంలో పరిసర హాస్పిటల్ పెట్టేస్తాను అనలేము. మన దేవుడు అంత నమ్మకమైన వాడు, అంత గొప్ప దేవుడు. లేనోడివి, మాట్లాడలేవు, తెలివి లేదు, సామర్థ్యత లేదు, అన్ని ఉండి అంత హడావుడి చేసి వాళ్ళకి దేవుడు ఇప్పించి పంపిస్తే మన చెయ్యి పట్టు నడిపించేవాడు, మనతో ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు నీ దగ్గర ఉన్నది. ఆమె చెప్దాం, ఏమంటాడు? నీ దగ్గర. అప్పుడు ఆ యొక్క స్త్రీ కళ్ళు తెరిపించాడు. ఇప్పుడు కాదు పాస్ట్ వెళ్దాం. ఈమె భర్త ప్రవక్త శిష్యులలో ఒకడు. ఈ భర్త భక్తి గలవాడు, దేవుని యందు భక్తి గలవాడు. మంచో చెడ్డో ఏమైందో తెలియదు, అప్పుడు పాలైపోయాడు. అతను అప్పుడు పాలవుకోకుండా ఆ అప్పులు తన భార్యకి, తన పిల్లలకు కూడా చుట్టుకొచ్చే రీతిగా అప్పులు వచ్చేసినాయి. హల్లెలూయా. ముందు చాలా ఈ అప్పు ఎంత అప్పు తీర్చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే దైవజనులు ఎక్కువ శిష్యుల్లో, ప్రవక్తల శిష్యుల్లో కూడా ఉన్నాడు. అంత ఆలోచన లేకుండా, అంత అవగాహన లేకుండా ఉండడు కదా. అయితే ఈ లోపల ఏమన్నదంటే, యు కమ్ టు మీ అన్నాడు. అంతే. నువ్వు నా దగ్గరికి వచ్చాయంటే అప్పుడు వెళ్ళిపోతాయా? హలో, ఆమె చెప్పండి, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన అప్పు ఎక్కడికి వెళ్తుంది? అది అయిపోయింది అనమాట. స్మార్ట్ మీటింగ్ అయ్యే వరకు బాగా ఉన్నారు వాళ్ళు. స్మార్ట్ మీటింగ్ అయ్యింది, జ్ఞాపకార్థ కూడిక అయ్యింది. ఈ భర్త లేని లోటు అప్పటికి ఇంకా తీరలేదు. ఆ యొక్క 2 కుమారులు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ తల్లికి. ఆ వేదనతో ఆలోచన ఏమున్నది. సడన్గా వచ్చేసి గ్రూపు, ఈ టీము వచ్చేసేసి డోర్ కొట్టారు. ఏంటయ్యానంటే, అమ్మా మీ భర్త నాకు డబ్బులు ఇవ్వాలి. మీ భర్త చాలా డబ్బులు తీసుకున్నాడు, మా దగ్గర అప్పు తీసుకున్నాడు. మరి ఏం చేయాలయ్యా? అప్పు తీరుతావా, లేకపోతే నీ 2 కొడుకుని తీసుకెళ్ళి పనులుగా వాడుకుంటాం. అప్పు తీరే వరకు పని చేపించుకుంటాం, అప్పన్న తీర్చు. ఈమె దగ్గర ఏమీ లేదు. ఈమె దగ్గర ఏమీ
భర్త విడిచి వెళ్ళిపోయాడు. ఏమండి, బిడ్డలకి ఎవరు లేరు, భార్యకి ఎవరు లేరు. తల్లిగా ఆమె అనాథ అయిపోయింది. బిడ్డలుగా నా గుండెలు పగిలే మాట ఒక మాట చెప్తాను. నీ బిడ్డలకి నీవు తప్ప ఎవరు లేరు. నీ బిడ్డలకి నీవు తప్ప ఎవరు సహాయం అందించరు. ఒకవేళ పెదడాడి ఫీజు కడితే, నా పెదడాడి ఫీజు కట్టాడని ఎప్పుడు వాడు ఉద్యోగం చేసినప్పుడు పెదడాడికి ఒక 2 కాసు సైన్ చేపించేశాడు. నా యొక్క తమ్ముడు కొడుక్కి కాదంతా నేను వాడు ఇదిగైనప్పుడు ఫీజు కట్టాను, వాడు ఫస్ట్ జీతం వచ్చినప్పుడు సైన్ చేసి నా మెల్లో వేసాడని ఏ పెదడాడని చెప్తాడండి? చెప్పితే ఆ డాడీని పూజించండి చెప్తాడా? అది చెప్పడం. ఏం చెప్తాడు? వాడు అంత ఉద్యోగంలో ఎదిగాడంటే నేను కట్టిన ఫీజు. వాస్తవం మాట్లాడుతున్నానా వాస్తవం చెప్పండి. బాబీ కాడికి రండి, మేనత్ కాడికి రండి, ఇలాగంటే అందరూ నా మీద పాడేసపడతారు. ఏడండి మీ ఏడిపోయి నాకు ఎదుగుదల బావునా? అలా నీకోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారా? ఎదుగుదల వాస్తవాలు మాట్లాడుతూ దేవుడు నాకు నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తల్లిదండ్రులకు, నీ అన్నకు, నీ తమ్ముడికి, నీ అక్కాజెల్లికి, నీ రక్త సంబంధులకు మించిన పిల్లరా బంధత్వము మరొకటి ఏమీ లేదు. హల్లెలూయా. నువ్వు ప్రేమించి అండగా ఉండేవాడు ఇమ్మని చెప్పరా నాయన. 2 లీటర్లు రక్తం మళ్ళీ అలాగే వెళ్ళి పాస్టర్ మరి ఎలాగ వచ్చిందంటే అనుకుంటారు కదా మీరు. ఇమ్మని చెప్పండి, ఇస్తారా అంకల్? ప్రేమించే ఆడన్న, ఆడి నీ తమ్ముడు, ఆడి నీ తోక, నీ చెల్లి, నీ మామ. అబ్బా ఏమి బందర్కలో. నువ్వు రోడ్డు మీద పాడావు, ఎవడ పరిడికి వస్తాడు? ఎవడో నేను నిలిపించి పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఎవడొస్తాడు నీకు? చెప్పు. అలా చూస్తాడా ఎక్కువ? ఎవడు రాడు. శరము పైన లోపడేముంది? ఏ రక్తం అది? నువ్వు కొన్ని బంధాలకి కలిసి పుట్టిన ప్రేమ. ఆ బంధానికంటే శ్రేష్టమైన బంధం మరొక బంధం ఏమి కూడా లేదు. తల్లి ఎదువరాలైపోయింది, బిడ్డలు అనాథులైపోయారు. ఎవరు నో ఆన్సరు. ఏం చెయ్యాలో టైం అవుతుంది, కానీ గుండెలు మగులుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లే. ఈ లోపల డోర్ కొట్టాడు, అప్పుల టీం డోర్ కొట్టాడు. పరిస్థితి తీసినప్పుడు సీన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సీన్ ఎలాగుంటుందో. 2వ మాట, గడువు ఇవ్వటలే. సీన్ ఇస్తావా? పిల్లల్ని ఇంకా ఆమెకి ఎవరు జ్ఞాపకం రాలే. నా భర్తకి బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ నాయకుడు ఎవరనంటే చెప్పండి, ఇక్కడి నుంచి మీరు చెప్పండి. ఎవరు? దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, అతి ప్రియుడు అని పరిగెట్టుకుని వచ్చింది దైవజనుడు ఎలీషా దగ్గరికి. అరే ఈ బిడ్డ ఏ బాధతో దుఃఖంతో వచ్చిందనంటే అసలు వాస్తవం బయటపడింది. ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా ఏమిటంటే అయ్యో ఇది పరిస్థితి. అప్పుడంటే అన్నాడు, నా వల్ల నీకేం కావాలా? నీ అప్పు తీర్చే స్థామత నా దగ్గర లేదు, కానీ నీ అప్పును సమృద్ధిలోకి తీసుకొచ్చే ఆశీర్వాదము, అభిషేకం నా దగ్గర ఉన్నది. ఆమె చెప్దాం హల్లెలూయా. అభిషేకం నా దగ్గర ఉన్నది. ఆ దగ్గర ఉన్న అభిషేకము ఇప్పుడు నీకు పనిచేయాలంటే నీ దగ్గర ఏమున్నది? హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ 2 మాటల మీద బ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు నా దగ్గర అభిషేకం ఉన్నది. ఆమేన్ చెప్తాం. నా దేవుడు నాకు మాటనిచ్చాడు, నా దేవుడు విజన్ ఇచ్చినాడు, నాకు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తాను. ఆ అభిషేకం నీలో పనిచేయాలంటే నీ దగ్గర అభిషేకం ఉండాలా? చప్పట్లు కొట్టవచ్చు కదా. హే, ఎన్ని నూనె బుడ్లు మార్చినా నీ దగ్గర అభిషేకం లేకపోతే ఆశీర్వాదం లేదు.
ఎన్ని ఖర్చులు మార్చినా, ఎన్ని బాధలు మార్చినా, ఎన్ని ఛాలెంజ్. అక్కడికి వెళ్ళినోడు ఆంధ్ర హెలికాప్టర్ తిరిగి ఆంధ్ర హెలికాప్టర్ ఎక్కాలి కదా రాజమాటి. ఆడ హెలికాప్టర్ తిరిగి సైడ్ కూడా లేదు. నా దేవుడు ఎక్కించేవాడు, నా దేవుడు పైకెత్తేవాడు, నా దేవుడు దీవించుకుంటే ఎవరు కూడా ఆశీర్వదింపబడలేరు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అందుకే ఛాలెంజ్గా చెప్తాం. మా నాయనతో చెప్పాడతాను, చెప్పండి ఆయన బాలరాజు గారు పాస్టర్ గారు అయినందుకు 5 కొడుకు దీవించబడాలంటావా? బాలరాజు గారు దయామణి గారు దేవుడు నమ్మకంగా జీవిస్తూ నమ్మకంగా పెంచినందుకు దీవించబడాలంటే నా ప్రశ్నలకు మా నాన్నతో కొంచెం సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన కొంచెం చాలా చెప్పి ఆలోచిస్తాడు. పాస్టర్ కొడుకులు ఎందుకు దీవించబడతాం? ఏ దేవుణ్ణి వెంబడించావో ఆ దేవుణ్ణి వెంబడించిన మాకు నేర్పించాము కాబట్టి ఈరోజు మేము దీవించబడ్డాం. హల్లెలూయా. అర్థమైన ఆమేన్ చెప్పండి. నీ బిడ్డలకు నేర్పించవలసింది కష్ట పరిస్థితులు కాదు, ఈ కష్టంలో ఉన్న నా దేవుని చేయబట్టి నడుచుకుంటున్నా. గట్టిగా ఆమేన్ చెప్పండి. ముగించేయమంటారా? టైం అయిపోయింది. ముగించేయమంటారా? నిజంగా అడుగుతున్నా. మధ్యలో ఉన్నాం, ఇప్పుడు ముగించేయమంటారా? ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం? ఈ కష్టాల వైపు చూడకు. ఈ కష్టాల్లో దేవుడు నా చేయి పట్టుకున్నాడు, నేను ఆయన చేయని పట్టుకున్నాను. నా దేవుడు మాట ఇచ్చాడు, పడిపోయినను నీ సంతానం భిక్షము, నువ్వు నా సంతానం. చెప్పండి, నీవు నా కొడుకువి. హల్లెలూయా. నువ్వు నా యొక్క కూతురవి. నేను దేవుడు చేపట్టి నడుచుకున్నాను. అమ్మా నీ దగ్గర ఏమున్నది అంటే ఆ తల్లి చెప్తుంది, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదయ్యా, నా దగ్గర ఏమీ లేదయ్యా. చిన్న జారు ఉంది, చిన్న లిటిల్ చిన్న కుండలు, ఆ కుండలో కాత నూనె ఉన్నది, ఇంకేమీ లేదయ్యా అంటే అంత దీనంగా చెప్తావెందుకు? ఆ చిన్న కుండే, ఆ కుండలో ఉన్న ఆ చిన్న కొంచెం యొక్క ఆయిలే ఇప్పుడు నిన్ను వ్యాపారస్తులుగా చేస్తుంది. అర్థమైందా? ఈ మాట చెప్పు క్రితం రేపు కంటిన్యూ చేస్తే ఏం చేస్తుంది? అప్పులో ఉన్న ఈమె బిజినెస్ ఉమెన్ అయిపోయింది. మొక్కల ఏమైపోయింది? అప్పులు వచ్చి పిల్లలు ఎత్తుకోపోలే పరిస్థితి ఏముంది. ఈమె ప్రజెంట్ యొక్క ఫిజికల్ సిచ్యువేషన్ అలాగ ఉంది. ఎలా ఉంది? భర్త పోయాడు, అప్పులలో వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్నది. ఇక్కడ ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చింది. ఆ దైవజనుడు అంటాడు, అమ్మా నా వల్ల నీకేం కావాలి, నేను నీకేమి ఇవ్వాలని అంటే నాకు ఏమీ లేదయ్యా. చిన్న ఆయిలు చిన్న కుండలో ఉన్నది, అది అభిషేక ఆయిల్. యూదులకి అది సంస్కారం, అది ఆచారం. ఏది మింగన అది మింగరవాళ్ళు, అది అలాగే ఉంచుతారు. అప్పుడు దైవజనుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఇదే పెద్ద టైం పడుతుంది కానీ 2 నిమిషాలు చెప్తాను. మీ 2 కొడుకులకు ఒక పని చెప్పు, ఊరంతా వెళ్ళిపోయి ఖాళీకొండలు అన్నీ ఎడుకొచ్చేవో చెప్పు. ఖాళీకొండలో నువ్వేమో అవన్నీ కడిగేసి వచ్చిన కుండలు వచ్చిన కల్లాగా ఈ యొక్క చిన్న యొక్క జారలో కుండలో ఉన్న ఆయిల్ తీసుకొచ్చి ఒకటి సుమ్మా ఎవడో చూడొద్దు, తలుపేసాయి. ఏమేసాయి? ఆ కింద మాటలు చూసుకోండి. తలుపేసేసాయి. తలుపేసి ఏం కావాలా? ఖాళీ కుండలు. హల్లెలూయా. చాలని చెప్తున్నాడు, ఎవరికి పనికి రానివి నీకు పనికి వస్తాయి. ఆమె చెప్దాం. ఎవరికి ఉపయోగపడనివి పనికొచ్చే నీ ఉంచుకో, పనికిరాని నాకు ఇలాగ మారు. ఎలా మారు? పనికొచ్చే నీ ఉంచుకో, పనికిరానివి ఇప్పుడు ఈ కొడుకులు ఎత్తులు వెళ్ళారు. అమ్మా ఖాళీ కొండలు ఎదుగురా, ఖాళీ కొండలు ఎదుగురా, పాపం వాళ్ళ నాయ లేదేమో పిచ్చెక్కిపోయాడు అనుకుంటున్నారు. అమ్మమ్మ ఖాళీ కొండ ఉందా, పెద్దమ్మ ఖాళీ కొండ ఉందా, మామయ్య ఖాళీ కొండ ఉన్నదా, చిన్న ఖాళీ ఇదేంటారు నాయన, ఒరి నాయ ఖాళీ కొండ అన్నీ. ఇదిగో మా ఇంట్లో ప్లేస్ లేక ఆ పంచలు పాడేసినాం. ఎక్కడ? ఆ పక్కన పాడేసినాం, అక్కడ పాడేసినాం అని చేసి ఖాళీ కొండలు తీసుకురావడము, క్లీన్ చేయడము, అమ్మకి ఇవ్వటం, అమ్మేమో ఊర్లు కుండలని అయిపోయి. కానీ ఈ చిన్న జార్ల ఆయిల్ మాత్రము ఇది ఇంటే కథలే ఉంది కదా. ఒక ఎదవరాలు దిక్కిలేని పిల్లలుగా అనాథులుగా ఉన్న కుటుంబంలో జరిగిన అద్భుతమైన యొక్క చరిత్ర. ఊరు
తీసుకొచ్చిన ఖాళీ కుండలో ఇప్పుడు అది ఆయిల్ పోస్తూ ఉంటే తలుపులేస్తున్న ఇంటిలో ఇచ్చి ఆ సామెత రావట్లేదు. ఆ ఇంటిలో బూడిద రాలని యొక్క రీతిలో ఆ కుటుంబం పాడైపోతే, ఆ యొక్క భార్య ఎదవరాలైపోతే, ఆ బిడ్డ అనాథులైపోతే, అదే ఇంటిలో ఇచ్చి దారబంధాల్లో ఇంచి తలుపులు రోయించి చెప్పండి ముగిస్తా ఆయలు సమృద్ధి అయిన ఆయలు ఏమవుతుంది? కారుకుండా వస్తుంది. రాత్రి చూసిన వాళ్ళు పొద్దులు చూస్తూ ఉంటే ఏంటిరా బూడిదులుపుడా రాకుండా ఈ ఇల్లు పాడైపోతే ఈ ఇంటిలో ఇచ్చి నీరా ఆయలా అని ఒక్కొక్కడు ఎలా చూస్తున్నాడు. అరే నీరు ఎలాగ ఉండదురా అది కూడా చేస్తాడా? ఆయుల్రా అది కూడా నమ్మ ఆయుల్రా ఇంటిలోంచి కారిపోతుంది. ఏంటి ఆయుల్? ఇంక చివరికి అమ్మాట చూసుకుందాం. వచ్చేవారు ఇంకో అదే భాగంలో ఇంకా అందులోకి వెళ్దాం. ఆ తర్వాత 6వ వచనంలో పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పింది. అంతలో నూనె నిలిసిపోయాను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతను నువ్వు పోయి ఈ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని. ఇప్పుడు ఏమైంది? అమ్మేయ్. అప్పులతో ఉన్న ఎదవరాలు ఇప్పుడు ఏమైంది? ఈ మాట చెప్పకపోతే నా ముగింపు అయిపోయి మీ ముగింపు కావాలి. అప్పుడులో ఉన్న ఎదవరాలు ఇప్పుడు వ్యాపారస్తురాలు అయిపోయింది. ఆమె ఏం చెప్పండి ఎలా అయిపోయింది? అప్పులలో ఉన్న ఈ ఎదవరాలు వ్యాపారస్తురాలు అయిపోయింది. అప్పులతో పట్టబడ్డానికి సిద్ధంగా ఉన్న ఈ కొడుకులు ఇద్దరు వ్యాపార తల్లికి ఒకడు క్యాషియర్, ఒకడు సప్లయర్గా మారిపోయారు. మీ మోకల మండ రూటే మారిపోయింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ దగ్గర ఏమీ లేదా? ఇదే మాట. ఏమీ లేదు అని ఈ వారం అంతా అనిపిస్తే, ఈ నెల అంతా అనిపిస్తే, ఈ సంవత్సరం అనిపిస్తే నా దగ్గర ఏమీ లేదని ఎవడు చెప్పాడు? నా దగ్గర ఉంది. ధైర్యంగా చెప్పండి. నేను ఆశీర్వాద ప్రార్థన చేస్తాను. చెప్పండి, నా దగ్గర ఏమీ లేకుండా లేదు, నా దగ్గర ఉన్నది. హల్లెలూయా. అభిషేకం ఉంది, విశ్వాసం ఉంది, నా దేవుడికి సహాయం నాతో ఉన్నది. నేను విడవబడలేదు. లేచి నిలబడదాం. ఆయన మన విడవాడు. గట్టిగా మేము చెప్తాం. కొంతవరకు ధ్యానించాం. వచ్చేవారు ఇంకా లోతుకి వెళ్దాం. హల్లెలూయా. లేచి నిలబడదాం. నా సోదరుడా సోదరి, నా తల్లి నా తండ్రి, నువ్వు సమృద్ధిలో ఉంటే మంచిది. ఆ సమృద్ధి ఇంకా 30 దంతులుగా, ఆ సమృద్ధి ఇంకా 60 దంతులుగా, ఆ సమృద్ధి 100 అంతలుగా, ఆ సమృద్ధి నీ సంతానానికి యొక్క కొనసాగే రీతిగా ఆ సమృద్ధి ఉండునిగాక. ఒకేళ నువ్వు పడిపోయావు, విడవబడ్డావు, అన్ని కోల్పోయావు, కష్టానికి నిరాశే ఫలితాలు లేకుండా ఉండిపోతున్నాయి. ఈ రోజున ఆ రోజు ఎలీషా భక్తుడితో దేవుడు మాట్లాడినట్లుగా ఆ ఎదురాలతో, అమ్మా నా వలన నీకు ఏం కావాలి? నీ దగ్గర ఏమున్నది? నీ దగ్గర ఏమీ లేకుండా చేయలేదు నా సోదరు నా సోదరి. మన దేవుడు అటువంటి వాడు కాదు. మా దేవుడు అనాథులకు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు నిస్సహాయులుగా చేసే దేవుడు కాదు. ఈరోజు పడి ఉండవచ్చు, ఈరోజు కోల్పోయి ఉండవచ్చు. కోల్పోయిన రెండంతలుగా ఇచ్చే దేవుడు, ఆయన చెయ్యి పట్టి నడిపించే దేవుడు. మన చెయ్యి ఆయనకి ఇద్దాం. 2 చేతులు పైకి ఇద్దాం. మన చెయ్యి ఆయనకి ఇద్దాం. నీవు చాలయ్యా, నువ్వు నడిపిస్తే చాలయ్యా, నీ సమృద్ధి నాతో ఉంటే చాలయ్యా, నీ సమృద్ధి నాతో ఉంటే చాలా. 2 చేతులు పైకి ఎత్తుతాం. ఈరోజు ఏ పరిస్థితులు ఏ రీతిలో ఉన్నా కూడా నీ యొక్క సమృద్ధి కావాలి. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి సదాకాలం ఆయనతో మనల్ని నడిపించును కాక. ప్రభువును ఆరాధిద్దాం. నీవే చాలును యేసు,
వేరయుండలేను, నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. చాలును యేసు, వేరయుండలేను, నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరయుండలేను, నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. మనసు చెదరినా నీ మాట నిలుచును, మనసులంత వీడిన నీ కృపయ చాలును. మనసు చెదరినా నీ మాట నిలుచును, మనసులంత వీడిన నీ కృపయ చాచును. నీవే చాలును యేసు, వేరయుండలేను, నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. నీవే చాలును యేసు, వేరయుండలేను, నీవే చాలును, నేను వీడి బ్రతుకలేను. సంపద లేకున్నా మదియందు సంతసముంచావు, మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నిలిచావు. ఈ లోక సంపద లేకున్నా మదియందు సంతసముంచావు, మనుషుల సాయం రాకున్నా
దివ్యమైన నామను బట్టి వందనాలు. నీటుకు మాకు కావలసిన యొక్క వైవారి వాక్కును మాకు అనుగ్రహించారు. మేము నీ వారము, మీరు మావాడు. నీవు మమ్మల్ని చేయబట్టి నడిపించినప్పుడు పరిస్థితులు వేరైనా, స్థితిగతులు మారినా మీరు మమ్మల్ని మర్చే దేవుడు కాదు, మీరు మమ్మల్ని విడనాడే దేవుడు కాదు ప్రభువా. నీతిమంతులు విడవబడి కానీ వారి సంతానము భిక్షమెత్తుకున్నట్టు కానీ నేను చూడి ఉండలేదని ప్రభువా భక్తుడు దావీదు చెప్పాడు. ఎబ్రియకర్త పౌలు గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. మాకు కలిగిన దాంట్లో సంతృప్తి చెంది నీ వైపు చూస్తున్నప్పుడు మమ్మల్ని ఎడవబాయి. ఈరోజు ప్రభువా ఆ యొక్క దీనురాలు భర్తను కోల్పోయి భక్తి గల యొక్క ప్రభువా కుటుంబంగా ఉన్న ఎదవరాలు బిడ్డల యొక్క పరిస్థితిలో, అప్పులు వారు వచ్చి తన బిడ్డలు తీసుకెళ్లే పరిస్థితిలో, తన గృహంలో తన యొక్క జీవితంలో ఉన్నదాన్ని సమృద్ధిలోకి తీసుకొచ్చారు. అప్పులతో మునిగిపోయిన యొక్క తల్లిని ఒక సమృద్ధి గల వ్యాపారస్తురాలుగా నైనా తానును తన కుటుంబమును జీవించబడడానికి, బిడ్డలు పోషించబడడానికి అద్భుతం చేశారు. ఇది కథ కాదు, ఒక విడిచిపెట్టబడిన కుటుంబంలో నేను అద్భుతం. నేడు మా జీవితాల్లో కూడా అద్భుతములు చేయగలవాడు. ఏమీ లేదు, జీవితమే చీకటి అయిపోయింది అనే పరిస్థితుల్లో మాలో ఉంది, మా గృహములో ఉంది, మా ఇంటిలో ఉంది. అది నీ సమృద్ధి ఉంది. ఆ సమృద్ధిలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభువా నాయన మీరు తీసుకురండి. ఎవరు ఏ బంధకాలు, ఎవరు ఏ ఇబ్బందుల్లో, వారి ఉద్యోగ వ్యాపార ఆర్థిక పరిస్థితుల్లో మానసికంలో ప్రభు కూరుకుపోయినారో వాటిలో నుంచి వారు బయటకు వచ్చేది గాక. నీ గొప్ప సమృద్ధి ప్రభు మేము ప్రభు పొందుకొని స్వాధీనపరుచుకుని ఈ లోకానికి ప్రభు సమాజానికి ఒక దీవెనకరంగా ఉండే రీతిగా దీవించాను. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో, ధర్మ విషయంలో, ఆర్థిక విషయంలో, ఉద్యోగ వ్యాపార విషయంలో అపనమ్మకస్తులై నీకంటే ఎక్కువ ధనాన్ని ప్రేమిస్తూ, నీకంటే ఎక్కువ ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, కుటుంబాన్ని ప్రేమిస్తూ ఈరోజు ప్రభు కోల్పోయిన వారికి ఇబ్బందులు ఉన్నాము. అయ్యా మళ్ళా తిరిగి నీ వైపు ఆనుకుని నీ అందు సమృద్ధి పొందుకునే కృపను దయచేయండి. ఇది ఆరాధనలో పాల్గొనే బిడ్డలందరూ బట్టి, ఆన్లైన్లో ఆయా సమయం వీక్షిస్తున్న బిడ్డలందరూ బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని బలపరచండి, లేవనెత్తండి, దీవించండి. ఆరాధనలు విడర్పించిన కానుకలు, అర్పణలు, దశమ భాగములు దీవించండి. రక్షణ, మారుమనసు, బాప్తిస్మము లేని వారు ప్రభు బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి సంఘంలో నమ్మకం కూడా కృప దయచేయండి. ఆయన మళ్ళీ ఇప్పుడు నామను మహింపరిచేవారు నీ కృపాక్షేమము దివ్యమైన సంఘం మెండుగా దయచేయమని యేసు నామమున అనుకూలము తండ్రి. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, క్రీస్తు యొక్క కృప ఇంతవరకు మనకు తోడుగున్న రీతిగా సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనములు.